అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ రోహిణీ నక్షత్రం బుధవారం. ఈరోజు అక్షయ తృతీయ. వీక్షక బాంధవులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మీరు ఆచరించే ప్రతి ఒక్క పుణ్యఫలము కూడా అక్షయం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి ముందు మీ గురించి వేడుకుంటున్నారు. ఆ మహాలక్ష్మి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ, ఇక ఈరోజు మనమందరూ కూడా రోహిణీ నక్షత్రంలో అక్షయ తృతీయ ఉంది. రోహిణీ నక్షత్రం జ్యోతిష శాస్త్రంలో రోహిణీ నక్షత్రానికి చాలా వరకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అసలైన సత్యం ఏంటంటే రోహిణీ నక్షత్రంలో ఆడపాప మగపాప అంటే శిశువుల్లో రెండు వ్యత్యాసాలు, లింగ భేదం ఉంది. స్త్రీ జన్మిస్తే వేరే ఫలం, పురుషుడు జన్మిస్తే వేరే ఫలం అని. అలా ఆ రోహిణీ నక్షత్రం రోజు ఎవరైనా జన్మిస్తే తండ్రికి మొదటి పాదంలో జన్మించిన తండ్రికి మేనమామకి, రెండో పాదంలో జన్మించిన తండ్రి మేనమామ, మూడో పాదమైన తండ్రి ఆర్ మేనమామ, నాలుగో పాదమైన తండ్రికి మరియు మేనమామకు కూడా ఉంటుంది. అది పర్టికులర్గా మగపిల్లలు జన్మిస్తే మాత్రమే అని కూడా అందులో చట్టితమైంది, అంటే అందులో ఉంది. ఆడపిల్లకి దానికి సంబంధం లేదు. చాలా మంది ఆడపిల్ల జన్మించగానే మేనమామకు దోషము అని, మంచిదే, వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు చెప్పడం మంచిదే, కానీ పరిష్కారాలు అయితే చేయించుకోండి, తప్పేం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఎన్నో సంవత్సరాల పూర్వం జన్మించారు, అంటే 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఓం ఇది రోహిణీ నక్షత్రమా, నువ్వు పుట్టినప్పుడు మేనమామకు దోషము అని చెప్పి ఇప్పుడు పరిష్కారాలు చేయిస్తున్నారు. దయచేసి క్షమించండి, వాళ్ళు మనోభావాల్ని దెబ్బతీయకండి. అర్థం చేసుకోండి, శిశువు జన్మించిన 4 సంవత్సరాల లోపు అన్ని జరిగిపోవాలి. 11 నెలలు ఆఖరి, అకస్మాత్ వాళ్ళకి కాలం కుదరలేదు, ఇంట్లో ఏదో సూతక ఛాయ లేదో శోకము ఉన్నప్పుడు జన్మిస్తే అప్పుడు 4 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది. లేదు అంటే 11 మాసాల లోపల ఆచరించవచ్చు. ఇవన్నీ ధర్మశాస్త్రాలే. ధర్మశాస్త్రాలు తెలియని వాళ్ళు మాటలు వింటే మన ధర్మం కూడా ఇక అదేమవుతుందో తెలీదు. దాని నుంచి దయచేసి సనాతన ధర్మము, మన సంప్రదాయాల్లో వచ్చేది అంతా విజ్ఞానమే. మీకు ఇన్ని రోజులు కెమిస్ట్రీ విత్ సనాతన ధర్మం ఎలా ఉంది, మ్యాథ్స్ విత్ సనాతన ధర్మంలో ఎలా ఉంది, ఇవన్నీ తెలియచేశాను. రాబోయే రోజుల్లో బయాలజీ విత్ సనాతన ధర్మం, జియాలజీ విత్ సనాతన ధర్మం, ఇవన్నీ వస్తాయి. తర్వాత సమాజ శాస్త్రం విత్ సనాతన ధర్మం, ఇవన్నీ కూడా మన దీంట్లో ఉండేదే. వ్యాకరణ తెలుగు ఏదైతే మనం చూస్తున్నామో అది కూడా సనాతన ధర్మంలో ఉంది, సాంస్క్రిట్లో. ఇవన్నీ కూడా వేదము, ఇవన్నీ కూడా సనాతన ధర్మమే. అన్ని లాంగ్వేజెస్కి మూలము సనాతన ధర్మం, అన్ని శాస్త్రాలకి సనాతన ధర్మం. ఇలాంటి ధర్మంలో జన్మించడం, ఇటువంటి ధర్మాన్ని
ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళంతా సనాతనీయులు అని అర్థం చేసుకోండి. దయచేసి ఈ ధర్మం పేరుతో కానీ, లేదు మతం పేరుతో కానీ, లేదు ఆచార విచార పేర్లతో కానీ, సాంప్రదాయక పేర్లతో కానీ జనాలపై ఇక ఏమి టోపీ పెట్టకండి. దయచేసి మీలో ఉన్న జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని జనాలకి హితోపదేశాలు చేయండి. మీలో ఉన్న జ్ఞానాన్ని పరిపూర్ణత్వం చెంది అప్పుడు జనాలకి మీరు ఏదైనా ఉపదేశం చేస్తూ రండి. లేదో మీలో జ్ఞానం ఉంది అని చెప్పి మీరు వాళ్ళకి హితోపదేశాలు ఉపదేశాలు చేసి వాళ్ళ కర్మ మీకు వచ్చింది అనుకోండి, మీరు జీర్ణం చేసుకోలేరు. జీర్ణం చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? రోగ రుజునులు మన శరీరం పైన ప్రభావం చూపిస్తాయి. అన్యత అనుకోకుండా అన్ని రకాల రోగాలు అనుభవిస్తారు. జీర్ణం చేసుకునే శక్తి ఉండాలి. మట్టి తిన్నామనుకోండి, జీర్ణం చేసుకునే శక్తి ఉంటేనే మట్టి తినాలి, లేదంటే తినకూడదు. అదే విధానంగా కర్మ కూడా జాగ్రత్త వహించండి. అందుకే రోహిణి నక్షత్ర జననం ఈ విధానంగా ఉంటుంది. అయితే ఈరోజు అక్షయ తృతీయ కదా, మనమందరూ కూడా ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో అక్షయ పుణ్యఫలం ఎలా ఉంటుంది, అక్షయ పుణ్యఫలం ఎలా ఉంటుంది, ఈ అక్షయ పుణ్యఫలానికి కూడా ఒక దేవి ఉంది. ఆమె పేరే అక్షయ పుణ్యదాయిని. గుర్తుపెట్టుకోండి, అక్షయ పుణ్యదాయిని. ఈ రోజు మంత్రబలంలో ఓం అక్షయ పుణ్యదాయినే నమః అనే నామాన్ని జపిస్తే మీ పుణ్యఫలం మొత్తం అక్షయం అవుతుంది. ఎలా అక్షయం అవుతుంది అంటే, అణు పరమాణులన్నీ కూడా ఈ ఎలా విభజించబడతాయో, ఎక్కడ ఏ సైన్స్ లో వస్తుంది, కెమిస్ట్రీలో వస్తుంది కదా, అణులు పరమాణులై ఇలా విభజించబడతాయి కదా, అలా ఈ అక్షయదాయిని అనే ఒక దేవి ఆ పరమాణులకి అధిపతి. అదే విధానంగా పుణ్యఫలానికి అధిపతి. అందుకే అక్షయ పుణ్య దాయిన్యై నమః అన్నారు. ఆ నామాన్ని మనం ఈ రోజు జపించడం వల్ల మనకి సంచిత కర్మలో ఎంత పుణ్యం ఉందో అది మొత్తం ఇప్పుడు అక్షయం అవుతుంది. అంతేకాకుండా ఇన్ని రోజులు మీరు ఏమైతే పుణ్యఫలాన్ని ఆచరించారో అది అక్షయం అవుతుంది. ఈ రోజు ఆ దేవిని నామస్మరణ చేయడం వలన మన జన్మ జాతకుల్లో ఉన్న పుణ్యఫలం అక్షయం అవుతుంది. పుణ్యఫలం అధికమైంది అనుకోండి, కర్మఫలంకి చోటు ఉండదు కాబట్టి తనంతట తానే అది క్షీణిస్తుంది. అక్షయ అంటే క్షయము కానిది ఏదైనా ఆచరించాలి. ఈ రోజు మీకు అందరికీ కూడా 12 రాసుల వారు ఎటువంటి మంగళ ద్రవ్యాలని కొనుక్కుంటే మీకు పుణ్యఫలం అక్షయం అవుతుంది. మీలో ఏమేం అక్షయం అవుతుంది అనేది 12 రాసుల వారికి తెలియచేస్తాను. ఎదురు చూస్తూ ఉండండి. అయితే ముందుగా భక్తి శ్రద్ధతో ఈరోజు మనం అందరూ కూడా ఓం అక్షయ పుణ్యదాయిన్యై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం అక్షయ పుణ్యదాయినే నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. శ్రీ సూక్తాన్ని పారాయణం చేసుకోండి. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. చాలా అద్భుతాలు జరుగుతాయి. మరొక విషయం, ఈరోజు ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో, అడ్మిషన్ చేస్తున్నారో, చదువుతూ ఉన్నారో, చదివే పిల్లలందరూ కూడా మీ కళ నెరవేరాలి అంటే, మీ జీవితంలో మీరు చదివే వయసులో నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఎటువంటి చదువులకి అడ్డు రాకుండా ఉండాలి అంటే, చదువుకి ఎటువంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండాలి అంటే, చదివే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, డిప్రెషన్ పోకుండా ఉండాలన్నా, లేదు హాస్టల్లో ఉండి ఈ ఒక డిప్రెషన్ పోకుండా ఉండాలన్నా, చాలా వరకు నెగిటివ్ థాట్స్ అసుర శక్తిలో అభివృద్ధి చేసుకొని కుటుంబానికి కులానికి చెడు పేరు కాకుండా ఉండాలి అంటే, ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్న అద్భుతమైన మంత్రం నీలా సరస్వతి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, నీలా సరస్వతి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఈ రోజు ఎక్కడో దొరుకుతుంది. మాటకు ముందు ఆన్లైన్లో అవి ఇవి పట్టుకుంటారు కదా, ఈ రోజు డౌన్లోడ్ చేసుకోండి. దొరుకుతుంది, వెతకండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లల్ని కూర్చోబెట్టి దాన్ని చదివించండి. అక్షయ తృతీయ రోజు నీలా సరస్వతి స్తోత్రాన్ని పిల్లలు చదివితే జ్ఞానం అక్షయం అవుతూనే ఉంటుంది. అప్పుడు అజ్ఞానం నశిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం అక్షయం అవుతుందో అజ్ఞానం దూరమైనట్టే. అందువల్ల ఈ రోజు దయచేసి ప్రతి తల్లి తండ్రి ఈ పని మీ పిల్లల కోసం చేయించండి.
మీ పిల్లలు భవిష్యత్ కాలంలో వాళ్ళ కళ మీ ఏం అవ్వాలి అనుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది. రాబోయే రోజుల్లో మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ మ్యాథ్స్ కలిపి కెమిస్ట్రీ కలిపి మరియు విశేషమైన తంత్రశక్తితో ఈ అద్భుతమైన శక్తి వచ్చే మరియు ప్రకృతిలో ఉన్న దివ్య జ్ఞానాన్ని పొందే అద్భుతమైన ఈ ఒక నీలా సరస్వతి యంత్రము కంఠంలో కట్టుకునేది. ఇది అందరూ కట్టుకోవచ్చు. అందరూ అంటే విశేషంగా సప్తధాతుల్లోనే అది తయారు చేయాలి. అది అందులో ఉన్న విశేషంగా చెప్పిండేది సప్తధాతుల్లోనే తయారు చేయాలి. బంగారులో తయారు చేస్తేనో ప్రయోజనం లేదు, వెండితో ఒక్క ధాతుతో తయారు చేస్తే అది వర్క్ అవ్వట్లేదు. కేవలం సప్తధాతువులతోనే తయారు చేయాలి. అలా చేసి ఆ యంత్రాన్ని ఎవరైతే కంఠంలో కట్టుకుంటారో అది పిల్లలకి అని కాదు, 3 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు అందరూ ధారణ చేయొచ్చు. అటువంటి అద్భుతమైన యంత్రాన్ని ఇన్నోవేషన్ చేయడానికి చాలా సతత ప్రయత్నాలు చేస్తున్నాము. అదేదైనా ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే దాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందరికీ అది అందేలా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నాము. అది పిల్లలకి ప్రజలకి అందరికీ మంచిది అవ్వడానికి. అందరూ కట్టుకోవచ్చు. మగపిల్లలు కట్టుకుంటేనూ కూడా మంచిదే, ఆడపిల్లలు కట్టుకున్నాను మంచిదే. కంఠంలో మనకు ఒక రక్షణ చాలా అద్భుతం. అని మీరు నీలా సరస్వతి మంత్రాన్ని ఒకసారి చదవండి. ఆ యంత్రం ఎంత గొప్పగా పనిచేస్తుందో మీకు దాంట్లో ఉన్న బీజాక్షరాలతో ఒక రేఖా గణితాన్ని కలిపి మరియు రాసాయనిక శాస్త్రాన్ని కలిపి అక్కడ బీజ మంత్రాలని నింపి శబ్ద స్పర్శని బీజ మంత్రాలను నింపి అందులో నుంచి ఆవిర్భవిస్తుంది అద్భుతమైన డివైన్ ఎనర్జీ. అది మన చక్రాల్లో జాగ్రత్త వ్యవస్థ చేసి మనకి బ్రెయిన్ ని డెవలప్మెంట్ చేసి అజ్ఞానం నుంచి దూరం చేసి సుజ్ఞానం వైపు తీసుకెళ్లే అద్భుతమైన చిన్న యంత్రం తయారు చేస్తున్నాము. ఇది త్వరలోనే ప్రజల కోసం లోక కళ్యాణం కోసం విడుదల చేస్తా. ఈ రోజు అక్షయ తృతీయ రోజు నేను తీసుకున్న ప్రజల కోసం ఒక మంచి ప్రతిజ్ఞ. ఇది ఒక పుణ్యఫలం కోసం అని నేను అనుకుంటున్నాను. ఇక ఇదే విధానంగా ఈ రోజు మనం అందరూ కూడా ఒక మంత్రాన్ని అయితే జపించాం. ఇక విద్యార్జన కోసం అక్షయం అవడానికి నీలా సరస్వతి గురించి తెలుసుకున్నారు. ఇక ఈ రోజు మంచి మాట. ఈ మంచి మాటలో జీవితంలో మనం తెలుసుకోవాల్సినది ఎప్పుడు కూడా పుణ్యం అక్షయమయ్యే పనులు ఆచరించాలి, భక్తి అక్షయమయ్యే కృతువుల్ని ఆచరించాలి, ధర్మం అక్షయమయ్యే నిర్ణయాలని తీసుకోవాలి. ఈ మూటిని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళల్లో ఖచ్చితంగా దైవ స్వభావం అనేది అభివృద్ధి అయిపోతుంది. సత్యానికి ఎప్పుడు చావుండదు, సత్యానికి ఎప్పుడూ చావుండదు. అటువంటి సత్యము మీలో అక్షయం అవుతే మీలోనే భగవంతుడు ఉన్నాడు అని అర్థం. అటువంటి పుణ్యఫలాన్ని అక్షయం అవ్వాలి అని కోరుకోండి. ఈరోజు ఇదే మంచి మాట. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజు అక్షయమయ్యే ఏ కృతువును ఆచరించిన పుణ్యఫలాలు గుర్తుపెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు మీరు ఏ మంచి పని చేసినా పుణ్యఫలం అక్షయం అవుతుంది. అలాంటివి ఆచరించాలి. మీరు బంగారు కొంటారో లేదో మీ ఇష్టం, కానీ అప్పులు మాత్రం చేయకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరి ఇంట్లో అయినా ఈరోజు మంగళ ద్రవ్యాలు కొంటే మాత్రం ఖచ్చితంగా ఆ మంగళ ద్రవ్యాలు మన ఇంటికి మంగళాన్ని తెస్తుంది. కానీ ఆ మంగళప్రదమైన పుణ్యం మనకి అభివృద్ధి చెందుతుంది. దానికి ప్రయత్నించండి. అయితే మేషరాశిలో జన్మించిన వారు అక్షయ తృతీయ రోజు బెల్లం కొనుగోలు చేస్తే అదృష్టవంతులు అవుతారు. బంగారు కొనవచ్చు. తర్వాత సింధూరము, నుడితిలో ధరించే సింధూరము, చేతిలో కట్టుకునే కంకణాలకి సంబంధించింది లేదా లక్ష్మీనారాయణ విగ్రహాన్ని కొనుగోలు చేయొచ్చు. మీరు వీటిని కొంటే మీ రాశి వారికి పుణ్యఫలం అక్షయం అవుతుంది. అంతేకాకుండా వీటిని కొనడం వల్ల మీకు ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఒకటి, ఉత్సాహంగా ఉంటారు, పదోన్నతి ఇవి కూడా ప్రాప్తిస్తాయి. తప్పకుండా ఈరోజు ఆచరించండి. లేదా లక్ష్మీనారాయణ పూజన్న చెయ్యండి. ఇక వృషభ రాశి వారు ముత్యాలు ఖరీదు చేయొచ్చు. భూమికి సంబంధించిన వస్తువులు, మినరల్స్ అంటాం కదా, అటువంటి వాటిని ఖరీదు చేయొచ్చు. లేదా మృత్యుంజయ యంత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ లేదా రుద్రాక్ష మాలను కానీ
ఖరీదు చేయొచ్చు. లేదో భూమికి కొత్తగా ఇళ్ళు ఎవరైనా నిర్మాణం చేయాలంటే అంటే మట్టి కానీ, ఇటుక కానీ, లేదో గ్రేనైట్ కానీ ఇటువంటివి ఏదైనా కొన్ని ఇంట్లో పెట్టినా కూడా, లేదా ఇంటి అలంకారిక వస్తువులు కొన్నా మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది. దీంతో పాటు మీరు కుంకుమాన్ని కొనాలి. ఇక మిథున రాశి వాళ్ళు శ్లోక పుస్తకాలు కానీ, లేదో భగవద్గీత కానీ, లేదో ఏదైనా మంత్రాలు ఉన్న పుస్తకాలు ఖరీదు చేయడం చాలా మంచిది. మరియు కంచు, బ్రాంజ్ అంటాం కదా, అటువంటి వస్తువుల్ని ఖరీదు చేయాలి. మరియు సరస్వతీ దేవికి విశేషంగా పూజించాలి. లేదా సరస్వతి విగ్రహాన్ని కొనుగోలు చేస్తే మీ పుణ్యఫలం అక్షయమవుతుంది. దీంతో పాటు మీరు విశేషంగా పచ్చ రంగపు పట్టు కానీ లేదా కాటన్ కానీ కొనండి, మీకు శుభం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారు విభూతి కొనుగోలు చేయొచ్చు, వెండి కొనుగోలు చేయొచ్చు, లేదా క్షీరం కాస్త కొని నారాయణునికి అభిషేకం చేయొచ్చు. అంతేకాదు గృహ ఉపయోగ అలంకారిక వస్తువులని కొనుగోలు చేయొచ్చు. ఇవి మీకు అక్షయ ఫలాన్ని అందిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు సూర్య ప్రతిబింబాన్ని కానీ, అది ఏ లోహమైనా, లేదా రాగి కంచమైనా, రాగి పంచపాత్ర ఉద్ధరణైనా తీసుకోవాలి. మరియు మీరు ఈ రోజు విశేషంగా కాస్త కుంకుమ ఖరీదు చేయవచ్చు, మీకు అదృష్టాన్ని అందిస్తుంది. దాంతో పాటు ఎరుపు వస్తు కాటన్ కానీ, లేదో పట్టు వస్త్రాలు కానీ కొనవచ్చు. లేదో ఇంట్లో లక్ష్మీనారాయణ లేదో మహాలక్ష్మి వారికి ప్రత్యేకంగా పూజని ఆచరిస్తే మీరు అదృష్టవంతులు అవుతారు. ఇక కన్యా రాశి వారు శంకుని కొనుగోలు చేస్తే మీ పుణ్యఫలం అక్షయమవుతుంది. వెండి కొనుగోలు చేసినా మీ పుణ్యఫలం అక్షయమవుతుంది. అంతేకాదు మీరు విశేషంగా నెయ్యి కూడా కొనుగోలు చేయొచ్చు. ఇలా చేయడం వలన లేదా దీపానికి వెలిగించే నెయ్యిని కొనుగోలు చేస్తే మన ఇంట్లో పుణ్యఫలం అక్షయమవుతుంది. దీంతో పాటు ఏదైనా ఒక ధర్మ గ్రంథాన్ని, ఏదైనా మంత్రాలు ఉన్న ఒక పుస్తకాన్నైనా కొనండి, మన ఇంట్లో పుణ్యఫలం అక్షయమవుతుంది. ఇక తులారాశి వారు శ్రీరాముల వారికి సంబంధించిన విగ్రహం కానీ, అదే విధానంగా వెండి బంగారంలో ఏదైనా కొనొచ్చు. అలంకారిక వస్తువులు పసుపు, కుంకుమ, గంధము మీరు ఏదేదైతే అలంకారికంగా చేసుకుంటారో వాటి ఏది కొన్నా కూడా అద్భుతం. మీరు ఒక కొబ్బరికాయనైతే ఈరోజు ఖచ్చితంగా కొనాలి, దాన్ని తెచ్చి ఇంటి దేవుడికి ఆ కొబ్బరికాయని కొట్టాలి. ఇలా చేస్తే మీ పుణ్యఫలం అక్షయమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారు హోమానికి ఉపయోగించే ద్రవ్యాలు, హవన సామాగ్రి, పసుపు కొనవచ్చు, సింధూరము, కుంకుమాన్ని కొనవచ్చు. మరియు విశేషంగా నేతిని వీళ్ళు కొనవాలి. విశేషంగా వీళ్ళకి అనుకూలమైతే ఈ రోజు ఎర్రటి వస్త్రాలు కానీ, కాటన్ కానీ, పట్టు కానీ కొని దేవి ముందు పెట్టి పూజిస్తే వీళ్ళ పుణ్యఫలం అక్షయమవుతుంది. ధనుసు రాశి వారు గోవుల్ని కొనాలి అంటాం. గోవుల్ని కొనలేం కాబట్టి వెండి గోవు చిన్నది కొనుక్కోండి. గో చిత్రపటాన్ని కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ధర్మ గ్రంథాలు కొనుగోలు చేయొచ్చు. విద్యాభ్యాసానికి ఉపయోగపడే ఏ వస్తువులైనా కొనుగోలు చేయొచ్చు. ప్రత్యేకంగా గంధాన్ని మీరు కొనాలి. నుదుటిలో ధరించే గంధాన్ని మీరు కొని ఇంట్లో ఉన్న దేవతలకి ఆ గంధాన్ని అలంకరిస్తే మీ పుణ్యఫలం అక్షయమైపోతుంది. ఇక మకర రాశి వారు ఈ రోజు వస్త్రాలు కొనాలి. వాళ్ళు ధరించే వస్త్రాన్ని కొనవచ్చు. మరియు భస్మాన్ని, విభూతిని కొనుగోలు చేయొచ్చు. మరియు సింధూరం కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ఈ రోజు విశేషంగా వీళ్ళు వెండికి సంబంధించిన ఏదైనా చిన్న వస్తువు కొనుగోలు చేసినా, లేదా పాదరసాన్ని కొనుగోలు చేసినా, రసలింగాన్ని కొనుగోలు చేసినా, ముత్యాన్ని కొనుగోలు చేసినా మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు బంగారు కొనుగోలు చేయొచ్చు. రాసే పుస్తకాలు, చదివే పుస్తకాలు కొనుగోలు చేయొచ్చు. ఇంట్లో అలంకరించే వస్తువులు కొనుగోలు చేయొచ్చు. స్వస్తిక్ కొనుగోలు చేయొచ్చు. తర్వాత లక్ష్మికి సంబంధించిన విగ్రహం కొనుగోలు చేయొచ్చు. మరియు వీళ్ళు ప్రత్యేకంగా ఈ రోజు నీలపు రంగు వస్తువుల్ని కానీ, లేదా కాస్త పుష్పాలని కానీ కొనుగోలు చేసి ఇంటి దేవుడికి అలంకరిస్తే వీళ్ళ పుణ్యఫలం అక్షయమవుతుంది. మీనరాశి వారు దేవుళ్ళకి అలంకరించే కాటన్ కొనవచ్చు. ఈ రోజు చాలా విశేషం. కాటన్ కొనుగోలు చేయొచ్చు, చాలా విశేషం. పుష్పమాల, పూలమాలని కొనుగోలు చేయొచ్చు. శ్రీగంధపు మాలల్ని కొనుగోలు చేయొచ్చు. లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామానికి సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు ఈ రోజు వీళ్ళు సుగంధభరితమైన పరిమళ ద్రవ్యాలు, అసెన్షియల్ ఆయిల్స్
అటువంటి వాటిని కొని లక్ష్మీదేవికి అభిషేకిస్తే లేదా వాళ్ళ ముందు ఉంచి వాళ్ళకి సమర్పించుకుంటే ఈ మీనరాశి వాళ్ళు కూడా అదృష్టవంతులు అయిపోతారు. అక్షయ తృతీయ రోజు పుణ్యాన్ని అక్షయం చేసుకోవాలంటే ఈ ద్వాదశ రాశి వాళ్ళు జ్యోతిష్య శాస్త్ర రీత్యా వీటిని కొనుగోలు చేస్తే మీలో కించిత్ పుణ్యం అది అక్షయం అవుతూనే ఉంటుంది. అందుకే ఈరోజు అబద్ధం ఆడకుండా మౌనంగా ఉండండి. కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేయండి. సంతోషంగా ప్రేమతో ఇంట్లో అందరితో పుష్పాలు లాగా విరజల్లుతూ ఉండండి. అదే మనకి అక్షయమై మనకి అలంకారంగా మారాలి. రేపు దివ్యమైన పూజ. మనకి నేను చదువుకున్న తాంత్రిక శాస్త్రాల్లో అక్షయ తృతీయ రోజు స్త్రీలు ఏం చేయాలంటే ఒక పసుపు ముద్దని, గుర్తుపెట్టుకోండి, పసుపు ముద్దని వెండి పాత్రలో దాచి ఉంచాలి. లేదు మట్టి ప్రమిదల్లో మట్టివి ఏదైనా ఉంటాయి కదా వాటిలో పెట్టి దాన్ని దాచి ఉంచాలి. రాత్రి సాయంత్రం పూజ గదిలో పెట్టేయాలంట. అదే విధానంగా పురుషుల కోసం గంధపు ఉండలు, అంటే గంధపు పొడి వస్తుంది దాన్ని ఉండలు చేసి దాన్ని రాగి పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ పెట్టి దాన్ని దేవుడి గదిలో పెట్టి పూజించాలంట. గురువారం ఉదయం అంటే రేపు ఉదయాన్నే స్త్రీలు ఆ పసుపు రాసుకొని స్నానం చేయాలి. పర్టికులర్ గా వెన్నుపూస పైన ఆ పసుపు రాసుకోవాలి. పురుషులు ఆ వెన్నుపూస పైన గంధంతో భార్య కానీ భర్త కానీ తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా రాయొచ్చు. అలా రాయడం వలన వాళ్ళ శరీరంలో ఉన్న సమస్త దారిద్ర్యం దూరమై పాపం తొలగిపోయి పుణ్యఫలం అక్షయమవుతుంది. ఈ రోజు దీన్ని ఆచరించి రేపు మీరు అలా చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఈ రోజు అంటే రేపటి రోజు మీకు జీవితంలో గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా దీన్ని ఆచరించండి. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. సాయంత్రం ఏదైనా లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర్య భార్యాభర్తలున్న దేవాలయం కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి. లేదో ఇంట్లోనే కులదేవత ముందు కొబ్బరికాయ కొట్టి పూజించి ఆ కొబ్బరి నీళ్ళని అందరి తలపైన ప్రోక్షణ చేసి ఏదైనా తీయని ప్రసాదం దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తీయని ప్రసాదం ఇంట్లో తినండి. ఆనందంగా గడపండి. ఆనందం అక్షయం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఏ కారణానికి క్రోధము, కోపము, ద్వేషము ఇటువంటివి పెంచుకోకండి. అవి అక్షయం అయిపోతే జీవితం వృధా అయిపోతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234.
040682766622